నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గ్రహాలు, భావాలు, వాటి స్థానాలు, వీటి గురించి మనం మాట్లాడుకుంటూ గత ఎపిసోడ్లో గురుడు, శని వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రవిగ్రహ స్థానము. రవి అంటే ఈ మూడో వేలు. దీన్నే ఉంగరపు వేలు అంటాం, రవి వేలు అంటున్నాం. రవినే సూర్యుడని, అపోలో అని అంటూ ఉంటాం. ఈ సన్ మౌంట్ రవిగ్రహ స్థానము ఉన్నతంగా ఉంటే ఈ వ్యక్తులు సహజంగా రవి ఆకర్షణకు కేంద్రం, కాంతి. ఆ వ్యక్తులు చూడగానే ఆకర్షణీయంగా కనబడతారు. స్ఫురద్రూపులు అంటారు మనం తెలుగులో. అంటే చూడగానే అబ్బా ఇంత బాగున్నటి అనిపించేటువంటి అందము ఆకర్షణ రవి జాతకుల యొక్క సొంతం. వీళ్ళ కనుముక్కు తీరు కానీ, వీళ్ళ రంగు కానీ చక్కగా ముఖవచ్చస్సు కాంతివంతంగా ఉంటుంది. సమానమైనటువంటి ఎత్తులో ఉంటారు వీరు. సన్నగా, పీలగా కాకుండా, లావుగా, బొద్దుగా కాకుండా మధ్య మార్గంలో వ్యక్తులు చూసేసరికి ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటారు. అలా కనిపించినటువంటి వ్యక్తుల్ని, స్త్రీలైనా పురుషులైనా, వీళ్ళని రవి జాతకులు అంటాం. ఈ రవి జాతకులు సాధారణంగా ఎక్కువ ఈ ఆకర్షణని కోరుకుంటూ ఉంటారు. వీరు ప్రస్తుతం జనబాహుళ్యంలో ఆకర్షణ కోరుకోవటం, ఆధిపత్యాన్ని కోరుకోవటం, వీరి ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు. ఈ ఆకర్షణ కోరుకునేటువంటి వ్యక్తులు సాధారణంగా రాజకీయాలంటే వీరికి ఎక్కువ మక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులుగా వెళ్ళటానికి, సినీ పరిశ్రమలో నాయకిగా అంటే హీరోయిన్స్గా వాళ్ళు ఒక హావభావాలని ప్రదర్శించి జనాన్ని ఆకర్షించే విధంగా ఎక్కువ వీరు జనబాహుళ్యంలో కనిపించడానికి, కీర్తి కండూతి ఎక్కువ ఉంటుంది. వీరికి కీర్తి పొందాలనేటువంటి కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక సినిమా రాజకీయమనే కాదు, ఇంకా రచన, సాహిత్యము, కళారంగాల్లో కూడా వీరు ఎక్కువ జనబాహుళ్యం చేత ఆకర్షింపబడుతూ ఉంటారు. పబ్లిక్లో ఫోకస్ అయ్యేటువంటి విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది. సున్నిత స్వభావాలై ఉంటారు. తరచు ఉద్రేకం, కోపం వచ్చేటువంటి స్వభావం అయి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు, ఈ రవి జాతకులు దానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లోనూ, ప్రభుత్వేతర రంగాల్లో కూడా ఈ సినిమాటోగ్రఫీ, మీడియా సంస్థలు వీరు ఎక్కువ ఆకర్షణకు వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అందానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు అలంకరణ, కళల యందు ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యం, ఇటువంటి రంగాల యందు వీరికి ఎక్కువ ఉంది. మీడియాతోటి ఎక్కువగా మమేకమై ఉంటారు. మీడియా సంపదల్ని, ఈ రంగాల ద్వారా సంపదను ప్రోగు చేసే కంటే కూడా ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితానికి కూడా వీరు ప్రాధాన్యత ఇస్తారు. పరిశుభ్రత, ఈ ఆహార విహారాల్లోనూ ప్రాధాన్యత ఇస్తూ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. రవిజాతకులు
అంటే బాల్యం నుంచి మనం దాన్ని గుర్తించినప్పుడు ఒకటి ఈ కళలు, మీడియా ఇటువంటి వాటి వైపు అధికారాన్ని, సంస్థల్లో ఆధిపత్యాన్ని వహించి జనబాహుళ్యంతో ఆకర్షింపబడేటువంటి రంగాలని వీరికి మనం ప్రోత్సాహం ఇచ్చినప్పుడు వాటిలో నిష్ణాతులయ్యి అత్యున్నతమైనటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రవి జాతకులకి ప్రధానంగా మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి వారము ఆదివారము, సంఖ్య 1, రంగు తెలుపు, రౌద్రము, రసం, రజోగుణ ప్రధానము, వ్యాపార భావము, భావాల్లో రత్నాల్లో కెంపు, నవధాన్యాల్లో గోధుమ. ఇవి సాధారణంగా మనం రసాలు, రౌద్రం సాధారణంగా మనం ప్రకృతి పరంగా వచ్చినటువంటి వీటిని మనం అభివృద్ధి చేసుకోవటమా, బాగా ఉన్నతంగా ఎదిగిపోతే వాటిని సరి చేసుకోవటమా, లుప్తమైనటువంటి వాటిని భావాలని మనలో కల్పించుకోవటమా అనేటువంటిది పరిష్కారాల్లో మనం తెలుసుకుని మన జీవన శైలిని ఆ విధంగా మార్చుకొని జీవితాన్ని ఒక క్రమబద్ధమైనటువంటి క్రమశిక్షణకి వీరు ప్రాధాన్యత ఇస్తారు, ఆకర్షణకి ప్రాధాన్యత ఇస్తారు, పొగడ్తలకు ఎక్కువగా వీరు లొంగుతూ ఉంటారు, అది కోరుకుంటూ ఉంటారు కూడాను. ఎదుట వ్యక్తులు తమను పొగడాలనేటువంటి లక్షణాన్ని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి భావాలని మనం రవి జాతకులకి అన్వయం చేసుకుని ఆ రవి గ్రహాన్ని, అంటే సాధారణంగా రవి స్థానము ఉన్నతంగా ఉండి రవి స్థానములో మంచి గుర్తుల్లో ప్రధానంగా చెప్పుకునేటువంటిది ఒక సింగిల్ లైన్ రవిరేఖ. రవిరేఖ ప్రస్ఫుటంగా ఉంటే ఆ వ్యక్తులు, అంటే బాల్యం ఇక్కడ కంకణ రేఖ దగ్గర నుంచి రవిరేఖ ఉన్నటువంటి వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. అలాగే జీవిత రేఖలోంచి రవిస్థానం వైపు వచ్చేటువంటి రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. వీరు మరి బాల్యం నుంచి కూడా ఆ రేఖలు చెప్పుకుంటాం. అంటే రవిస్థానము రవిరేఖ ఒకటి కలిగి ఉంటే అది ఉన్నతంగా ఎదుగుదలను కనిపించి అక్కడ శుభగుర్తులు రవిరేఖతోటి మిళితమవ్వకుండా చతురము కానీ, త్రిభుజము, స్టార్, త్రిశూలము, పద్మము, ఈ గుర్తుల వలన కూడా ఆ రవి స్థాయి ఉన్నతంగా మనం గుర్తించి రవిస్థానానికి ఉండేటువంటి భావాలు ఇనుముడింపు చేసి ఆ వ్యక్తుల యొక్క అభివృద్ధిని మనం ఈ కళారంగాలు, రాజకీయ రంగము, వీటిని నిర్మించేటువంటి సంస్థలు, వాటిలో ఆధిపత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం మనం. అలాగే ప్రభుత్వేతర రంగాల్లో ఈ కళ, రాజకీయంకు సంబంధించినటువంటి విభాగాల్లో కూడా వీరికి ప్రవేశం కలుగుతూ ఉంటుంది. ఈ రవిస్థానం గురించి మనం తెలుసుకున్న విషయాలని మీరు గుర్తు చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇంకొక గ్రహస్థానం గురించి తెలుసుకుందాము. నమస్కారం.